నమస్కారం మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం బి మురళీధర్ గారు రచించిన మళ్ళీ కురిసేదాకా అనే ఒక కథా సంపుటి నుంచి ఒక కథను తీసుకుందామండి. నాన్న, ఒక్కసారి ఇవి తిని చూడండి. మొన్ననే మార్కెట్లోకి వచ్చాయి. ఒకసారి తింటే వదలలేరు. అమ్మా, నువ్వు కూడా. ఇవి మరంత స్వీట్గా ఏం లేవులే. సిటీ నుండి తెచ్చిన కొత్త రకం బిస్కెట్ ప్యాకెట్ను విప్పి ప్లేట్లో వేసింది లావణ్య. ఏమండి, దీనికి ఇంకా చిన్నతనం పోనే లేదు. ఎప్పుడు వచ్చినా సంచి నిండా బిస్కెట్లు చాక్లెట్లు నింపుకొని వస్తుంది. ఇక్కడ ఎవరో చిన్నపిల్లలు ఉన్నట్లు చిరుకోపంతో అంది సుశీల. నీ కంటికి కనిపించరేమో కానీ ఇక్కడ నాలాంటి చిన్నపిల్లలు ఉన్నారని, వారికి బిస్కెట్లు చాక్లెట్లు బాగా ఇష్టమని దానికి తెలుసులేవోయ్. అది మా అమ్మ కదా, అందుకే నా కోసం అన్నీ తీసుకొస్తుంది. లావణ్య తన తల్లి పోలికలతో పుట్టిందని శివప్రసాద్కి మరీ గారాబం కూతురంటే. సరేలేండి సంబడం. మా అమ్మ కదా అనుకుంటూ ఉండండి. దానికి నిజంగానే మీ అమ్మ వయసు వచ్చేస్తుంది. అప్పుడు చేద్దురు కానీ పెళ్ళి. ముందు పెళ్లి విషయం. తల్లిని మధ్యలోనే ఆపేసింది లావణ్య. అమ్మ, ఏ విషయం మాట్లాడినా చివరికి పెళ్లిదాకా తెస్తావు. బిస్కెట్ల నుండి మొదలుపెట్టి పెళ్లిదాకా వచ్చేసావు. నువ్వెప్పుడు ఇంతే. నాన్నగారి హ్యాపీ మూడ్ని చెడగొట్టావు నిష్ఠూరంగా అంది లావణ్య. నీకేం తెలుస్తుందమ్మా నా బాధ? ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే మంచిది, కొంత బాధగా అంది సుశీల. లావణ్యకు సంబంధం కుదరడం లేదని చాలా కాలంగా లోపల బాధపడుతున్నారు. శివప్రసాద్కు ఒక కొడుకు ఒక కూతురు మాత్రమే కావడం, చేసేది చిరుద్యోగమైన క్రమశిక్షణ గల జీవనశైలిని అలవర్చుకోవడం వల్ల ఇద్దరిని మంచి చదువులు చదివించగలిగారు. ఫలితంగా ఇద్దరు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎదిగి బాగా సంపాదిస్తున్నారు. కొడుకు కార్తీక్ కంపెనీ తరపున స్టేట్స్ వెళ్తే, కూతురు లావణ్య సిటీలోనే ఓ మంచి కంపెనీలో పనిచేస్తోంది. నెలకోసారి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిపోతూ ఉంటుంది. మొన్నటిదాకా పెద్ద సమస్య ఏమీ కాదనుకున్న లావణ్య పెళ్ళి ఇటీవల నిజంగానే పెద్ద సమస్యగా అనిపిస్తోంది. అందము, చదువు, మంచి ఉద్యోగము ఉన్న లావణ్యకి తగిన వరుడు దొరకకపోవడమే అసలు సమస్య. 30 ఏళ్లకే ముసలైపోతున్న యువతరాన్ని చూస్తే శివప్రసాద్కి ఆశ్చర్యం వేస్తోంది. సాఫ్ట్వేర్ జీవితాలతో జీవన విలువలు పెరగడం మాట ఎట్లున్నా, వారి శరీర బరువులు కొలతలు బాగా పెరిగిపోయిన మాట మాత్రం వాస్తవం. దీపావళి పండుగకి 3 రోజులు సెలవులు కలిసి రావడంతో మరో 3 రోజులు సెలవు పెట్టి వారం రోజులు సొంత ఊళ్ళో తల్లిదండ్రులతో గడుపుదామని వచ్చింది లావణ్య. గత నెల రోజులుగా ఈ వారం రోజుల కోసం ఎదురు చూస్తోంది. మధ్యాహ్న సమయంలో ఇంటి ముందుకు వ్యాన్ వచ్చి ఆగింది. వ్యాన్ చప్పుడు వినగానే హాల్లో ఉన్న లావణ్య బయటకు వచ్చింది. డ్రైవర్ని గుర్తుపట్టింది. రండి రండి, ఇదే ఇల్లు, ఇక్కడే దించాలి. మనుషులు కూడా వచ్చారా? లావణ్య అడుగుతోంది డ్రైవర్ని. వచ్చారమ్మా, సామాన్ దించేయమంటారా? వంటింట్లో పని చేసుకుంటున్న సుశీల హడావుడి విని బయటకు వచ్చింది. ఒక్క 5 నిమిషాలు ఆగండి అమ్మ, కొంచెం వచ్చిన మనుషులకు టీ పెట్టిస్తావా అంటూ అమ్మ అయోమయ ముఖారవింద సౌందర్యాన్ని ఎంజాయ్ చేస్తూ లోపలికి పరిగెత్తింది లావణ్య. ఏం సామాన్ ఉంది బాబు లోపల? కుతూహలంగా డ్రైవర్ని అడిగింది సుశీల. ఏమో అమ్మగారు, అన్ని అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి ఉన్నాయి, విప్పితే కానీ తెలీదు. లావణ్య నాన్నని పిలిచి ఏదేదో పురమాయిస్తోంది. ఈలోగా వచ్చిన మనుషులు ఒక్కొక్క పెట్టెను జాగ్రత్తగా దించి వరండాల్లోకి చేరుస్తున్నారు. వణి, ఏమిటి ఇవన్నీ? సుశీల అడిగిన లావణ్య నవ్వుతోందే తప్ప పెదవి విప్పడం లేదు. శివప్రసాద్ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. తల్లిని సస్పెన్స్లో పెట్టి ఎంజాయ్ చేయడం లావణ్యకి చిన్నప్పటి నుంచి సరదా. సుశీల తండ్రి కూతుళ్ళపై అలిగి చిరుకోపంతో లోపలికి వెళ్ళిపోయింది. తల్లి అలక అర్థమైన లావణ్య తనేమేం తెచ్చిందో వివరంగా చెప్పడానికి ఆమె వెనకే వెళ్ళింది. ఏమేం తెస్తున్నానో ముందే చెప్తే అమ్మ వద్దంటుందని నాన్నకు మాత్రం చెప్పింది లావణ్య. తెచ్చినవన్నీ చూసిన తర్వాత అమ్మ తప్పకుండా సంతోషిస్తుందని లావణ్య నమ్మకం. చాలా రోజులుగా అనుకుంటోంది, తను సంపాదించిన డబ్బుతో అమ్మా నాన్నలకు మంచి సౌకర్యాలు అమర్చి పెట్టాలని, వారి చిన్న చిన్న సరదాలన్నీ తీర్చాలని. నిజానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళన్నీ అమర్చుకోవచ్చు, కానీ అమ్మ మాత్రం ఇప్పుడు అవన్నీ ఎందుకు, ముందు ఆడపిల్ల పెళ్ళైపోవాలి, తర్వాత చూసుకోవచ్చులే అంటుంది. ఇటీవల నాన్నగారికి బ్యాక్ పెయిన్ మరీ ఎక్కువైంది.
అమ్మకి ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. కష్టాలను ఓర్చుకునే వయసులో శక్తికి మించి ఓర్చుకున్నారు. ఇక సుఖపడే వయసులోనైనా వాళ్ళని అన్ని రకాలుగా సంతోషంగా, సుఖంగా ఉంచాలని లావణ్య ఆరాటం. ఆ ఆరాటంలోనే సిటీ నుండి ఒక డెలివరీ వ్యాన్ నిండా కావలసినవన్నీ కొనుక్కొచ్చింది. విడి భాగాలు విడి భాగాలుగా వచ్చిన సామానంతా కొన్ని గంటల్లోనే నిపుణుల చేతిలో రకరకాల వస్తువులుగా రూపుదిద్దుకున్నాయి. వేటి స్థానంలో అవి చక్కగా అమరిపోయాయి. బెడ్రూమ్లో పాత మంచాలు, అట్టకట్టిన పరుపుల స్థానంలో చక్కని నగిశీలు చెక్కిన బర్మాటేక్ డబుల్ కాటు, దానిపైన మెత్తని కుర్లాన్ పరుపులు, దిండ్లు, ఆ పైన లేత నీలిరంగు పువ్వుల కాటన్ బెడ్షీటు, మంచానికి సరిపోయే గులాబీ దోమతెర, మంచం పక్కనే చక్కని డిజైన్తోన్న టీపాయి, దానిపైన బెడ్ ల్యాంపు, మరోపక్క అవసరాన్ని బట్టి అమరికను మార్చుకుని ఈజీ చైరు. ఇవన్నీ అమర్చేసరికి బెడ్రూమ్ స్వరూపమే మారిపోయింది. ఇక హాల్లో పట్టుపరుపులను తలిపించే మెత్తని కుషన్లతో మహారాజా సోఫా సెట్టు, నేల మీద కాశ్మీరీ నేత అందాలు నింపుకున్న కార్పెట్టు, పాత టీవీ స్టాండ్లో ఎల్సిడి టీవీ, డివిడి హోమ్ థియేటర్ సిస్టమ్. ఇవి కాకుండా రకరకాల ఫ్లవర్ వేజులు, సహజంగా కనిపించే రంగురంగుల పూలు, పొద్దుపోయేదాకా మనుషుల వెంటే ఉండి ఒక పద్ధతి ప్రకారం అన్నీ అమర్చిపెట్టింది లావణ్య. శివప్రసాద్ కొంత సౌందర్య దృష్టి, కళాత్మక హృదయం కలిగి ఉన్నవాడైనందువల్ల ఇల్లుని, గదులని కాస్త విశాలంగా డిజైన్ చేయించడం వల్ల లావణ్య తెచ్చిన వస్తువులన్నీ చక్కగా ఒదిగిపోయాయి. హాల్లో వేలాడదీసిన షాండ్లియర్, వాటిలోని లైటింగు బాగా నచ్చింది సుశీలకు. లోపల ఎంతో సంతోషంగా ఉన్నా పిల్లదాని సంపాదనంతా దుబారాగా ఖర్చయిపోతోందన్న కోపము ఉంది. కుదిరితే ఎంతో ఘనంగా పెళ్లి చేయాల్సి ఉండగా ఇప్పుడు అనవసరపు ఖర్చులు ఎందుకని ఆమె వాదన. ఏం ఇన్నాళ్ళు మేము ఇలానే పడుకోలేదా అన్న తల్లి ప్రశ్నకు ఇంకా ఎన్నాళ్ళు ఇలానే పడుకుంటారు, అందుకనే ఇవన్నీని అని కూతురు జవాబు. తన పెళ్ళైపోయిన తర్వాత తన సంపాదనతో అమ్మా నాన్నలకి కావలసిన కొనిచ్చే స్వేచ్ఛ ఉంటుందో లేదో తెలియదు. అందుకే ఈసారి వచ్చేటప్పుడు ఇవన్నీ కొనుక్కోవచ్చింది. ఆ రోజు రాత్రి లావణ్య చిన్నపిల్లలా మారిపోయి అమ్మ ఒడిలో ముడుచుకొని కమ్మగా నిద్రపోయింది. సుశీల కూడా చాలా ఏళ్ల తర్వాత నిద్రలోని సుఖం సవిచూసింది. తెల్లవారుజాము తాను చేతులు జోడించి స్వామివారి ముందు నిలబడి గొంతెత్తి సుప్రభాతం పాడుతున్నట్లుగా కలగంటోంది సుశీల. కానీ కాసేపటికి అది కల కాదని, పాడేది తాను కాదని దూరం నుండి వినిపిస్తోందని తెలిసేసరికి వెంటనే లేచి కూర్చుంది. పక్కన లావణ్య లేదు. హాల్లోంచి హోమ్ థియేటర్ సిస్టంలో మంద్రస్థాయిలో స్పష్టంగా శ్రావ్యంగా సుప్రభాతం వినిపిస్తోంది. నిజానికి ఇదే సుప్రభాతాన్ని ఇంతకుముందు రేడియోలో ఎప్పుడు గరగర గురుగుల మధ్యనే విని ఉండవలసి ఉండేది. ఇప్పుడు చాలా మధురంగా వినిపిస్తోంది. సుశీల లేచి హాల్లోకి నడిచింది. పూజ గదిలో నుండి చక్కని అగరవత్తుల వాసన ముక్కుపుటాలకు సోకింది. తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తోన్న లావణ్యం చూసి మనసులోనే మురిసిపోయింది సుశీల. నాన్నగారితో కూర్చుని టీ బిస్కెట్ తీసుకుంటుంటే రాత్రి ఎంత బాగా నిద్ర పట్టిందో, ఒంటి నొప్పులు ఎలా మంత్రం వేసినట్లు మాయమయ్యాయో ఇద్దరు పోటీపడి లావణ్యతో చెప్తూ ఉంటే మనసులోంచి ఆనందం పొంగుకొచ్చింది లావణ్యకు. ఈ సంతోషమే వాళ్లలో తను చూడదలుచుకున్నది. సమయం 7:30. నాన్న రేడియోలో పాత హిందీ పాటలు వినే సమయం. లావణ్య లేచి అనార్కలిలోని ఏ జిందగీ ఊసి హై పాటని డివిడీలో ప్లే చేసింది. ఆ పాట మునుపటి కన్నా కొత్తగా లతా గొంతులోని చివరి గమకపు మాధుర్యాన్ని సైతం వినిపించింది. శివప్రసాద్ మొహంలో గతకాలపు జ్ఞాపకాలన్నీ ఒక్క మెరుపుతో ప్రత్యక్షమయ్యాయి. తన చిన్నప్పుడు నాన్న ఛాయ్ తాగుతూనో, పేపర్ చదువుతూనో, షేవింగ్ చేసుకుంటూనో రేడియోలో వినే పాత హిందీ పాటలన్నీ లావణ్యకు బాగా తెలుసు. మన సిటీలో మ్యూజిక్ షాపులు తిరిగి మరీ తీసుకుంది. తాను తెచ్చిన కలెక్షన్ అంతా నాన్న ముందు కుమ్మరించేసింది. అందులో అమ్మకి ఇష్టమైనవి ఉన్నాయి. ఏదో పెద్ద నిధి దొరికినంత సంబరపడ్డాడు శివప్రసాద్. నిజానికి ఆయన ముందున్న ఆ అమూల్య సంగీత సంపద ఏ నిధి కన్నా తక్కువదేమీ కాదని ఆయనకు తెలుసు కూడాను. సాయంకాలం అమ్మ పూలు అల్లుతూ డాబా మీద నాన్నతో కబుర్లు చెప్తున్నప్పుడు మరో అద్భుతమైన కానుకను ఆమెకు బహుకరించి ఆమెను సర్ప్రైజ్ చేసింది లావణ్య. అమ్మ,
ఇది నీ కోసం, కేవలం నీ కోసమే అంటూ ఒక రంగురంగుల అట్టబెట్టను అమ్మ చేతిలో పెట్టింది. ఏమండి చూస్తున్నారా, నిన్నటి నుండి దీని దుబారా అదేదో మాంత్రిక టోపీలోంచి కుందేళ్ళు పావురాళ్ళు తీస్తున్నట్లు ఇది పూటకొక్క రంగుల డబ్బా తీస్తున్నది. వని డబ్బులు చెట్టు కాస్తున్నాయి ఏమిటే? అది కష్టపడి సంపాదిస్తోంది. తన ప్రియమైన అమ్మ కోసం ఏదో తెచ్చింది ప్రేమతో. శివప్రసాద్ సమర్థించాడు కూతుర్ని. ముందు విప్పి చూడవే అమ్మా, ఊరిస్తోంది లావణ్య. విప్పి చూస్తే ఆ అట్టపెట్టెలో నుండి బుల్లి డిజిటల్ కెమెరా బయటపడింది. అది చూడగానే సుశీల చాలా ఆశ్చర్యపోయి తర్వాత ఆనందపడిపోయింది. సుశీల మొహంలోని ఆశ్చర్య ఆనందాలను క్షణాల్లో అదే కెమెరాతో క్లిక్ మనిపించి వెంటనే అమ్మకు చూపించింది. లావణ్య తన మొహం ఇంత సంభ్రమంగా కూడా మారిపోగలదా అని మరింత సిగ్గుపడింది సుశీల. ప్రకృతి ఆరాధకురాలైన సుశీల తనకంటూ సొంత కెమెరా ఉంటేనా అని తపన పడిన రోజుల్లో అది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. పెళ్ళి అవగానే అందరూ ఆడవాళ్ళలాగి సుశీల మనసులో ఉన్న కళలు, చేతిలో ఉన్న కళలు మెల్లమెల్లగా మాయమైపోయాయి. మళ్ళీ ఇన్నాళ్లకు అసలు తన జీవితంలో తనకంటూ ఒక కెమెరా వస్తుందని ఊహించలేదు. అయితే తన మనసు పొరలలో అట్టడుగున ఎంతో రహస్యంగా దాచుకున్న తీరని కోరికల లిస్టు ఆ పసిదానికి ఎలా దొరికిందో తనకు అర్థం కావడం లేదు. బెడ్రూమ్లోని నగిషీ మంచం, టీపాయ్, హాల్లోని సోఫా సెట్టు, మల్లీశ్వరి సినిమా పాటలు, చివరికి రంగురంగుల ఫ్లవర్ వేజులు ఇవన్నీ తన ఆ రహస్య లిస్టులో ఉన్నవే. లైఫ్లో మీ ప్రిఫరెన్స్ ఏమున్నాయి లావణ్య గారు? శ్రీకాంత్ అడిగాడు. ఈ ప్రశ్న విన్న తర్వాత లావణ్య తన మనసులో ఉన్నది నిర్మోహమాటంగా ముందే చెప్పేస్తే మంచిది, తను అనుకున్నది చాలా స్పష్టంగా చెప్పేస్తానన్న నిర్ణయానికి వచ్చింది. దూరపు బంధువుల ఇంట్లో శ్రీకాంత్ అనే అబ్బాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు లావణ్యకి. అబ్బాయి అమ్మాయి ఇద్దరు సిటీలోనే ఉంటారు కాబట్టి ముందుగా ఒకరినొకరు చూసుకుని ఇష్టపడితే గనక పెద్దలు మాట్లాడుకోవచ్చని పెద్దగా ఫార్మాలిటీస్ ఏమీ లేకుండా ఈ ఏర్పాటు చేశారు. ఇద్దరికీ కావాల్సిన బంధువులు ఇంటి ముందర లాన్లో కుర్చీలు వేసుకొని లావణ్య శ్రీకాంత్ మాట్లాడుకుంటున్నారు. వారికి ఫ్రీగా ఉంటుందని కావాలని వారిద్దరి మధ్య ఇంకెవ్వరూ లేకుండా ఏర్పాటు చేశారు. ఏం ఆలోచిస్తున్నారు? నేను అడిగింది మీ ప్రిఫరెన్సెస్, మీ హాబీస్ వగైరా. నా మొదటి ప్రిఫరెన్స్ మా అమ్మా నాన్నలే, వారి తర్వాతే ఎవరైనా. వారిని ముందు ముందు నేనే చూసుకోవాల్సి ఉంది స్థిరంగా అంది లావణ్య. శ్రీకాంత్ లోపల నవ్వుకున్నాడు. అమ్మా నాన్నలు తప్ప మరో ప్రపంచం తెలియని ఆడపిల్లలు మొదట్లో అలాగే అంటారు. పెళ్ళయి కాస్త ముదిరిన తర్వాత ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయి తన భర్త, తన పిల్లలు, తన ఆస్తి అని గిరి గీసుకుని ఆ గిరిలోకి మూడవ మనిషి రాకుండా జాగ్రత్త పడతారు. చివరికి తన కన్న తల్లిదండ్రులైన ఆ గిరిలోకి రానియరు. దీనికి తన అక్కయ్యే మంచి ఉదాహరణ అనుకున్నాడు. ఒకవేళ మీకు అవకాశం వచ్చి విదేశాలకు వెళ్ళిపోతేనో? వెళ్ళను. ఇంతకుముందు అలాంటి అవకాశాలు చాలా వచ్చాయి కూడాను. ఆ విషయమే మీతో ముందుగా మాట్లాడాలని. చెప్పండి, మీ అభిప్రాయాలు ఏమాత్రం సంకోచించకుండా చెప్పొచ్చు. శ్రీకాంత్ గారు, మాది మధ్యతరగతి సాదాసీదా కుటుంబం. ఇప్పుడు అన్నయ్య నేను ఇద్దరం జాబ్ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు. అంతకుముందు మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. నిజానికి మమ్మల్ని ఇద్దరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూడడానికి వాళ్ళు పడిన కష్టాలు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. జీవితంలో ఎన్నో చిన్న చిన్న సరదాలను కూడా చంపుకొని పొదుపుగా నెట్టుకొచ్చి మమ్మల్ని చదివించారు. ఇప్పుడు వారికి వయసు మీద పడుతోంది. ఇంకా 5 ఏళ్ల తర్వాత అయినా వారు వేరే వారి మీద ఆధారపడక తప్పదు. మనం ఎంత డబ్బు వాళ్ళకి అరేంజ్ చేసినా మనం దగ్గరుండి చూసుకున్నంత బయట వాళ్ళు చూసుకోలేరు కదా. నిజానికి మీ తల్లిదండ్రుల బాధ్యత మీ అన్నయ్య చూసుకోవాల్సి ఉంది కదా. అంటే మీరు అనేది తల్లిదండ్రుల బాధ్యత సాధారణంగా కొడుకులు మాత్రమే చూసుకోవాలనా? అంటే ఆడపిల్లని పరాయింటికి కోడలుగా పంపించిన తర్వాత ఇక వారి బాధ్యత ఇంట్లో ఉండే కొడుకులదే అవుతుంది కదా అని నా ఉద్దేశం. మీరు అనేది కొంత నిజమే కావచ్చు, కానీ పూర్తి నిజం కాదు. ఎందుకంటే కొడుకుని కూతుర్ని కూడా ఒకేలాగా పెంచి ఒకేలాగా చదివించి ఒకేలాగా చూసుకున్నప్పుడు అవసాన దశలో కేవలం కొడుకులనే బాధ్యులుగా చేయడం, కూతుళ్ళు తమకేమీ సంబంధం లేనట్లు తాము పరాయింటి వాళ్ళమైనట్లు తల్లిదండ్రుల బాధ్యత నుండి తప్పుకోవడం సబబు కాదని నా ఉద్దేశం. లావణ్య అలా అనగానే
స్టేట్స్లో ఉన్న తన అక్కయ్య గుర్తుకొచ్చింది శ్రీకాంత్కి. అక్కయ్యకి అమెరికాలో పనిచేస్తున్న ఇంజనీర్తో చాలా ఘనంగా పెళ్లి జరిపించారు. భర్తతో స్టేట్స్కి వెళ్తున్నప్పుడు అమ్మా నాన్నల్ని వదిలి వెళ్తున్నందుకు తెగ బెంగపడిపోయింది. 6 నెలల వరకు రోజు ఫోన్ చేసేది. ఆ తర్వాత వారానికి ఒకసారి ఫోన్ చేయడం కూడా కష్టమైపోయింది. అమ్మకి ఆపరేషన్ అయ్యి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు వస్తుందేమోనని అమ్మ రోజు అక్కయ్యని కలవరించేది. కానీ అక్క మాత్రం అన్నీ చూసుకునేందుకు అక్కడ తమ్ముడు ఉన్నాడు కదా అనేసింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాగానే మాత్రం అమ్మ మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి తన పక్కన లేకపోతే కుదరదని ఏడిస్తే కన్నకడుపు ఉండబట్టలేక ఈ సాకుతోనైనా కూతురుని చూసుకోవచ్చని అమ్మ కోసం తప్పనిసరి నాన్న ఇద్దరు స్టేట్స్ వెళ్ళారు. డెలివరీ తర్వాత తాను మాత్రం మంచం దిగకుండా వయసుడిగిన వారని కూడా చూడకుండా గొడ్డు చాకరీ చేయించుకొని 6 నెలల తర్వాత పంపించేశారు. ఆ తర్వాత 2 ఏళ్లకు తన సంపాదనకు అడ్డుగా ఉందని పిల్లని తెచ్చి అమ్మా నాన్నల వద్ద వదిలేసి వెళ్ళింది. పెద్ద వయసులో అంత చిన్నపిల్లని సాకేందుకు వాళ్ళు పడుతున్న అవస్థలు తాను ప్రత్యక్షంగా చూశాడు. కొన్ని విషయాలు ముందుగానే మాట్లాడుకుంటే ముందు ముందు సమస్యలు ఉండవని నా అభిప్రాయాలు మీకు చెప్పాను. మీరు అంతే క్లారిటీగా ఉండాలని అంటున్నాను. లావణ్య ముక్కుసూటిగా మాట్లాడడం శ్రీకాంత్కి బాగా నచ్చింది. అంటే మీ పేరెంట్స్ సంరక్షణాభారం మీదేనన్నమాట. ఆ విషయంలో ఎంత స్థిరంగా ఉందో తెలుసుకోవడానికి మరోసారి అడిగాడు శ్రీకాంత్. శ్రీకాంత్ అలా మరోసారి అడగడంతో అతనికి నచ్చినా నచ్చకపోయినా తాను మరింత స్పష్టంగా ఉండాలనిపించింది లావణ్యకి. ఆ విషయంలో రాజీ పడేందుకు లావణ్య అస్సలు సుముఖంగా లేదు. తప్పకుండా నాదే. మా అన్నయ్య స్టేట్స్లో ఉన్నాడు. ఉద్యోగాన్ని సంపాదనని తల్లిదండ్రుల కోసం వదిలేసి రాలేడు. ఇక మిగిలింది నేనొక్కదాన్నే. నేను కూడా వాళ్ళని వదిలేసి నా దారి నేను చూసుకుంటే మానవత్వం అనిపించుకుంటుందా శ్రీకాంత్ గారు? పైసా పోగేసి మమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన వాళ్ళని అవసాన దశలోనైనా మనం చూసుకోవాలి కదా. వాళ్ళు మనకి చేసిన దాంట్లో ఇది ఏ పాటి? పిల్లల కోసం ఆ మాత్రం చేయడం ఎవరికైనా సహజం లావణ్య గారు. మరి ఇక్కడే వస్తోంది తేడా. పిల్లల కోసం మీరు అనుకుంటున్న ఆ మాత్రం చేయడం సహజమైనప్పుడు వారి చేతగాని వయసులో వారి సంరక్షణను చూడడం పిల్లల సహజ గుణం కావాలి కదా. ఇక్కడెందుకు అసహజంగా ప్రవర్తిస్తున్నారన్నదే నా బాధ. లావణ్య చెప్పింది స్పష్టంగా అర్థమైంది శ్రీకాంత్కి. అంతేకాదు శ్రీకాంత్ గారు, సందర్భం వచ్చినందుకు చెప్తున్నాను. ఇప్పుడు చట్టపరంగా తండ్రి ఆస్తిలో కూతుళ్ళు కూడా కొడుకులతో సమానంగా వాటా పంచుకుంటున్నప్పుడు వారి సంరక్షణ బాధ్యతలను కూడా సమానంగా పంచుకోవాలి కదా. ఇంతకుముందే మీరు అన్నట్లు బాధ్యతల దగ్గరికి వచ్చేసరికి పరాయ వాళ్ళం అయిపోయినట్లుగా మాట్లాడి కొడుకుల మీదకు నెట్టేస్తున్నారు. వీరిద్దరి మధ్య తల్లిదండ్రులు బలైపోవడం సబబు కాదు. చాలా బాగా చెప్పారు లావణ్య గారు. ఏది ఏమైనా తల్లిదండ్రుల బాధ్యత మానవత్వానికి సంబంధించిన విషయం. మానవత్వాన్ని ఏ చట్టమూ నిర్వర్తించలేదు. ఆస్తిలో సమాన వాటాకి చట్టం ఉన్నట్లుగా బాధ్యతలకు కూడా చట్టం తెస్తే కానీ కుదరదో ఏమో. అలా అంటున్నప్పుడు శ్రీకాంత్కి తన అక్కయ్య అమ్మతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. తనకు ఆడపిల్ల పుట్టింది కనుక నాన్నగారి ఆస్తిలో తమ్ముడితో సమానంగా భాగం ఇవ్వాలందట. భార్యాభర్తలిద్దరూ కోట్లు సంపాదిస్తున్నారు, ఇంకా ఆస్తి నీకెందుకే అని అమ్మంటే హక్కు అక్కే కదా అందట. ఆ సమయంలో అక్కయ్యకు బాధ్యతలు గుర్తుకు రాలేదు. నా అభిప్రాయాలను ప్రాధాన్యతలను మీకు స్పష్టంగా చెప్పాను అనుకుంటున్నాను. మీరు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి. తొందర ఏమీ లేదు నవ్వుతూ అంది లావణ్య. లావణ్య గారు, మీ అభిప్రాయాలే నాకు ఉన్నాయి. మా అమ్మా నాన్నల పట్ల వారి అవసరాల పట్ల నేనెన్నడూ నిర్లక్ష్యంగా లేను, ఉండబోను కూడా. నా ప్రాధాన్యత కూడా ముందు వాళ్ళే. మీలాంటి అమ్మాయి నాకు తోడుగా రాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అలాట్ అంటూ చేయి ముందుకు సాచాడు. శ్రీకాంత్ నిర్ణయానికి సంతోషపడిన లావణ్య కూడా అతనితో జీవితం పంచుకునేందుకు చేయి ముందుకు సాచింది. ఇదే ఇల్లు, రండి రండి, ఇక్కడే దించాలి సామాను, లావణ్య డెలివరీ వ్యాన్ డ్రైవర్తో అంటోంది. శ్రీకాంత్ లావణ్యలు దగ్గరుండి మరి ఇంట్లో అన్ని వస్తువులను పొందిగ్గా సర్దేశాడు. చూస్తూ ఉండగానే కిచెన్, హాలు, బెడ్రూమ్ పూర్తిగా స్వరూపాలను మార్చుకుని ఆ వయోవృద్ధులకి మరింత సౌకర్యవంతంగా మారిపోయాయి. దీనంతటికీ కారణం తమ కోడలు లావణ్య అని తెలుసుకున్న ఆ దంపతులకు లావణ్య పరాయింటి నుంచి వచ్చిన
కోడలుగా కాకుండా తమ కడుపున పుట్టిన కూతురిలా అనిపించింది. అటు పుట్టినింట్లోనూ, ఇటు మెట్టినింట్లోనూ లావణ్య వచ్చిందంటే మండుటెండల్లో చల్లని శ్రావణ మేఘం ఒకటొచ్చి చిరుజల్లును కురిపించినంత సంతోషం వెల్లివిరుస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకొని ఎంతో ఆర్తితో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఆ శ్రావణ మేఘం మళ్ళీ వచ్చి కురిసేదాకా. కథ సమాప్తం. చాలా బాగుందండి. నిజంగా ఆడపిల్లలు ఇలా ఆలోచిస్తే నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆడపిల్లలు ఎందుకో నాకు స్వార్థం ఎక్కువైనట్లుగా అనిపిస్తూ ఉంది. ఓకే. లోకపు నీరు మనం ఏం చేయలేంలెండి. ఈ కథ నవ్య వీక్లీలో 3 ఫిబ్రవరి 2010న ప్రచురింపబడిందండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. లైకులు చేయట్లేదండి ఎవరూను. లైక్ కూడా చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ కూడా పెట్టడం లేదు. ఒక చిన్న కామెంట్ కథ బాగుంది అనో లేకపోతే బాగోలేదనో ఇంకా మీ ఇష్టం. మీరు మీ కామెంట్కి నేను చాలా చాలా విలువనిస్తాను. కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తే మీకోసం మంచి మంచి కథలు సేకరించి చదువుతాను. ఓకేనా? ఉంటానండి. ప్రేమతో మీ మను.